సుద్దాల హనుమంత్ గారి జయంతిని జరుపుకుంటా ఉన్నాం. 1906 ఆయన జన్మించడం జరిగింది. ఆయన జయంతిని జరుపుకోవడం అంటే ప్రజా కళల్ని గుర్తు చేసుకోవడం, అట్లాగే ఈ రాష్ట్రంలో సాయుధ పోరాట వారసత్వాన్ని యాది చేసుకోవడం కూడా మనం అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాయుధ పోరాటం నైజాం రాజుకు వ్యతిరేకంగా, లోకల్గా దొరలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పెద్ద పోరాటంలో, ఆ మహా సాయుధ పోరాటంలో, రైతాంగ పోరాటంలో ఒకవైపు పెన్ను, మరోవైపు గన్ను, ఒక చేత్తో పెన్ను మరో చేత్తో గన్ను పట్టుకొని పోరాడిన వ్యక్తి. ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా పాటతోటి మమైకమై ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాట ఒక గన్నులాగా పనిచేసింది, ఒక తూటాల్లాగా పనిచేసింది. ఆ తూటాల లాంటి పాటల్ని సృష్టించిన వ్యక్తి సుద్దాల హనుమంత్ గారు. ఆయన పోరాటం చేసిండు, పాటలు రాసిండు. ఈ రెండు లక్షణాలు చాలా అరుదుగా ఉంటే చాలా తక్కువ మందికి. ఆ లక్షణాలను పురిపుచ్చుకొని తెలంగాణ సాయుధ పోరాటం మరింత విస్తృతం కావడానికి, మరింత ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ఎక్కువ మంది పాల్గొనడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. అట్లాగే ఆయన అనేక చిన్న చిన్న పిల్లల్ని కూడా ఉత్తేజితం చేసేటట్టు కూడా ఆయన పాటలు రాసిండు. పల్లెటూరి మనగాడ పసలగాసే పిల్లగాడ అని చెప్పేసి ఆ పాట మనం విన్నాం. ఆ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అట్లనే సాయుధ పోరాటంలో కూడా లేండి గుత్పలు అందుకోండి పోరాడదాం అని చెప్పేసి అట్లాంటి పాటలు అనేకం కూడా ఆయన చేసిండు. ఈ రోజు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించే వాళ్ళు అవసరం ఉంది. కానీ అట్లాంటి భావజాలంతో పనిచేసే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా చంపాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. భావజాలం మీద దాడి చేస్తున్నాయి, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఆయన ప్రశ్నించిండు, పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజు కంటే కూడా, నైజాం రాజు కంటే కూడా ఈరోజు మరింత అన్యాయంగా చంపుతున్న పరిస్థితి. ఆయన కూడా కనీసం వాళ్ళు అవకాశం అని ఇచ్చారు, కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వకుండానే, చర్చలు కూడా చేయకుండానే అనేక మందిని ఈ భావజాలంతో పనిచేస్తున్న వాళ్ళని చంపుతున్న పరిస్థితి. దీని అన్నిటినీ మనం ఆయన వారసత్వంతో అర్థం చేసుకోవాలి. ప్రజా కళల్ని, ప్రజల్ని చైతన్యవంతమైన పాటల్ని కూడా ప్రోత్సహించాలి. ఆ కళల్ని వెలికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. అదే ఆయనకి నిజమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.